హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మీనాక్షి అయితే సోఫాలో కూర్చుని ఉండగా ఇక మీనాక్షి దగ్గరికి చక్రధర్ వచ్చి, పద మీనాక్షి, ఇక మనం బయలుదేద్దాం, త్వరగా బట్టలు సర్దు అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఉన్న పలంగా బయలుదేరమంటున్నారు, ఇక్కడ ఉంటే ఏమవుతుంది అని అంటుంటే, చూడు మీనాక్షి, నాకు కూడా పిల్లలతో కలిసి ఉండాలని సంతోషంగా ఉంది, కానీ ఇక్కడ పల్లవి నిన్నంటున్న మాటలకి నువ్వు బాధపడుతున్న బాధని చూడలేకపోతున్నాను. అందుకే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉండగా ఇక అక్కడికి అవని అయితే వస్తుంది. ఒక్కసారిగా అవనిని చూసిన మీనాక్షి ఇంకా చక్రధర్ ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. ఒక్కసారిగా అవని, ఏంటి నాన్న, అమ్మని ఎక్కడికో తీసుకెళ్తాను అంటున్నావు, ఏమైంది నాన్న అని అంటుంటే, ఏం లేదమ్మా, ఇక్కడే ఉంటే పల్లవి మీనాక్షిని ఏదో ఒక మాట అంటూనే ఉంది, తను దాని గురించి బాధపడుతుంది, అందుకే రాజేశ్వరి ఉన్న ఇంటికి మీనాక్షిని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారు నాన్న, అక్కడికా, అమ్మక్కడికి వెళ్తే పల్లవి ఊరుకుంటుందా అని అంటుంటే ఇక మీనాక్షి, చూడమ్మా అవని, ఎలాగో అక్కడ రాజేశ్వరి లేదు, అలాగే ఆ ఇల్లు అలా ఒంటరిగా, ఆ ఇంట్లో ఒంటరిగా నేను కూడా ఉండలేను, అందుకే మీ అమ్మతో కలిసి అదే ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాను. భరత్ అలాగే ప్రణతి కూడా అక్కడే ఉంటున్నారు కదా అంటూ ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక పల్లవి కోపంగా, లేదు వీల్లేదు, మా అమ్మ ఉంటున్న ఇంట్లో ఈ మీనాక్షి ఉండడం నాకిష్టం లేదు, అయినా ఆ ఇంట్లో ఈ మీనాక్షిని ఉంచడానికి మీరెవరు అని అడగడంతో ఒక్కసారిగా చక్రధర్, అది చెప్పడానికి నువ్వెవరు, అది నేను కష్టపడి సంపాదించిన నా ఇల్లు, నా ఇంట్లో నా భార్యని తీసుకెళ్తానికి మధ్యలో నువ్వెవరు పర్మిషన్ ఇవ్వడానికి అంటూ ఇక చక్రధర్ అయితే పల్లవిని అడుగుతుంటే, పల్లవి, డాడ్ ఏం మాట్లాడుతున్నారు, ఈ మీనాక్షిని ఆ ఇంట్లో పెడితే మా అమ్మ ఆత్మ శాంతించదు, మా అమ్మ ఆత్మ సంతోషంగా ఉండాలి అంటే ఈ మీనాక్షి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, అయినా మా అమ్మ ఉన్న ఇంట్లో ఈ మీనాక్షిని పెడతానంటే నేను అస్సలు ఊరుకోను అంటూ పల్లవి నానా గొడవ చేస్తుంది. ఇక మీనాక్షి కూడా, ఏమండి వద్దులేండి, నేనక్కడికి రాన్లేండి, మనం ఎప్పట్లాగే ఆ చిన్న ఇంట్లోనే ఉందాం అంటూ ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే చక్రధర్, చూడు మీనాక్షి, నేనుండగా నిన్ను అట్లాంటి స్థితిలో ఎలా ఉంచుతా అనుకుంటున్నావు, అయినా భరత్ ప్రణతి అక్కడే ఉన్నారు కదా, మనం కూడా అక్కడే ఉందాం, నిన్ను వద్దని ఆపడానికి, నువ్వు వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టడానికి ఎవ్వరికీ హక్కు లేదు, అలాగే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఇక పల్లవిని కోపంగా చుట్టంతో పల్లవి ఏం చేయాలో అర్థం కాక ఇక చక్రధర్ మాటలకి సమాధానం చెప్పలేక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని అయితే, నాన్న ఎందుకు నాన్న పల్లవితో గొడవ అని అంటుంటే ఇక మీనాక్షి కూడా, నేను కూడా అదే చెప్తున్నాను, ఈయన అర్థం చేసుకోవట్లేదు అంటూ ఇక మీనాక్షి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే ఇక చక్రధర్, చూడు మీనాక్షి, నువ్విలా ప్రతిసారి పల్లవిని వెనకేసుకొస్తే తను ఇంకా మితిమీరిపోయి మాట్లాడుతుంది, అలాగే నీ విషయంలో పొరపాటు మీద పొరపాట్లు చేస్తూనే ఉంటుంది, అందుకే తను చేస్తుంది తప్పని తనకి తెలిసేలా అలా మాట్లాడాను, అంతే, నువ్వెళ్ళి లగేజీ ప్యాక్ చేయి అంటూ ఇక చక్రధర్ అయితే మీనాక్షితో చెప్పడంతో మీనాక్షి కూడా సైలెంట్ అయిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇంకా పల్లవి కోసం వచ్చిన ఆ అశ్విని అయితే పల్లవికి మెసేజ్ చేస్తాడు, చూడు, మర్యాదగా నేను చెప్పిన ప్లేస్కి వస్తావా, సరే, లేకపోతే నేరుగా మళ్ళీ మీ ఇంటికి రావాల్సి ఉంటుంది, ఈరోజు ఉదయం నేను అడ్రస్ కోసం వచ్చానని చెప్పావు, కానీ ఈసారి నీకోసమే వచ్చానని అందరితో చెప్పేస్తాను అంటూ ఇక అశ్విన్ అయితే పల్లవికి మెసేజ్ చేస్తాడు. అక్కడే ఉన్న కమల్ అయితే, ఏంటి ఈ పల్లవి ఫోన్కి ఇందాక నుంచి మెసేజ్ల మీద మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, ఎవరు చేస్తున్నారబ్బా అంటూ ఇక కమల్ అయితే ఆ ఫోన్ని తీయబోతుంటే ఒక్కసారిగా పల్లవి, బావా అంటూ కమల్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటుంది. ఇక కమల్ అయితే, ఏయ్ ఏమైంది, ఏదో కొంపలంటుకున్నట్టు అలా అరుస్తున్నావేంటి అని అంటుంటే ఇక పల్లవి, అయినా నువ్వు నా ఫోన్ తీస్తున్నావేంటి అని అడగడంతో, ఏంటే నా ఫోను నీ ఫోను అంటూ
వేరు చేసి మాట్లాడుతున్నావు? నువ్వేగా మనిద్దరం ఒకే మాట మీద ఉండాలి, ఒకే రూమ్లో ఉండాలి, ఒకేలా ఉండాలి అంటూ ఏవేవో మాటలు చెప్పావు. మరి ఇప్పుడు నీది నాది అంటూ వేరు చేస్తున్నావు ఏంటి సంగతి? ఇంతకీ నీకు ఎవరు మెసేజ్లు చేశారు? వాటిని నేను చూస్తానేమోనని తెగ కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చావు. ఎదిలే ఇవ్వు అంటూ మరొకసారి పల్లవి చేతిలో ఉన్న ఫోన్ తీసుకోబోతుంటే ఇక పల్లవి, బావా నా ఫ్రెండ్ ఎవరో మెసేజ్ చేస్తుంటారు, అయినా నా ఫోన్తో నీకు పనేముంది? నా ఫోన్ చూసే కంటే నీకిక పనేమీ లేదా అన్నట్టుగా ఇక పల్లవి అయితే కమల్ని రెచ్చగొట్టడంతో, ఆయన నీకెవరు ఫోన్ చేస్తే నాకెందుకు, ఎవరు మెసేజ్ చేస్తే నాకెందుకు, అదెవరితో నీలాంటిదే అయ్యుంటుంది అంటూ ఇక కమల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుని ఇక ఫోన్ ఓపెన్ చేసి చూడటంతో ఇక అందులో అశ్విన్ పల్లవిని కలవమని మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ మెసేజ్ చూసిన పల్లవి చాలా కోపంతో రగిలిపోతుంది. ఈ అశ్విన్ గాడు ఎందుకొచ్చాడో అర్థం కావట్లేదు, వీడు నన్ను ఎందుకు బెదిరిస్తున్నాడో, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడో తెలియట్లేదు, ఇప్పుడు వీడి నుంచి ఎట్లా బయటపడాలి అంటూ పల్లవి అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అవని అయితే పల్లవి దగ్గరకొచ్చి, పల్లవి ఇదిగో పాలంటూ పాలు ఇవ్వడంతో ఇక పల్లవి, అబ్బా ఇప్పటికే చిరాగ్గా ఉంటే మధ్యలో నువ్వేంటి అంటూ ఇక పల్లవి అయితే అవని మీద చిరాకు పడుతుంటే ఇక అవని, పల్లవి నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఏమైంది? ఉదయం వచ్చిన వ్యక్తి నీకు ముందే తెలుసా అంటూ మరొకసారి అవని పల్లవిని అశ్విన్ గురించి అడగడంతో ఒక్కసారిగా పల్లవి కంగారు పడుతూ, ఈ అవనికి అశ్విన్ మీద అనుమానం వచ్చినట్టుంది, ఇప్పుడు నేనేం చెప్పాలి అంటూ ఆలోచిస్తూ, అతను అడ్రస్ కోసం వచ్చాడని అప్పుడే చెప్పాను కదా, అయినా అతని గురించి మళ్ళీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అయినా నేను చిరాగ్గా ఉండడానికి కారణం నువ్వు మీ అమ్మే, పైగా ఏమీ ఎరగనట్టు నన్ను ఎందుకిలా ఉన్నావని ఎలా అడుగుతున్నావో చూడు అంటూ ఇక పల్లవి అయితే అవని మీద కోపడుతూ అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అలా వెళ్ళిపోవడం చూసి అవని, పల్లవి నా దగ్గర ఏదో దాచిపెడుతుంది, ఇంతకు ముందు తన ఫోన్ తీసుకోబోతున్న కమల్ మీద కూడా అలాగే చిరాకు పడింది, పల్లవి ఎందుకో కంగారు పడుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి పల్లవి వెనకే వెళ్తుంది. ఇక పల్లవి అశ్విన్ కి ఫోన్ చేసి, ఎందుకు అశ్విన్ ఇలా మెసేజ్ చేసి విసిగిస్తున్నావు? పొరపాటున ఆ మెసేజెస్ మా ఆయన చూస్తే చాలా పెద్ద గొడవ ఉండేది, నీకు చెప్పాను కదా, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నాకు పెళ్ళయింది, నా భర్తతో నేను సంతోషంగా ఉన్నాను అని అంటుంటే ఇక అశ్విన్ అయితే, అవును నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉన్నావు, ఎదుటివారి జీవితాలు నాశనం చేసి నువ్వు హ్యాపీగానే ఉంటావు, మరి నీ జీవితాన్ని కూడా నాశనం చేసి నేను కూడా అదే హ్యాపీనెస్తో ఉండాలి కదా అంటూ ఇక అశ్విన్ మాట్లాడుతూ, ఏంటి ఇంతకీ బయలుదేరావా లేదంటే మాటలతోనే సరిపెట్టేస్తావా అంటూ ఇక అశ్విన్ అయితే పల్లవితో అంటుంటే, పల్లవి చూడు అశ్విన్, ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అని అంటుంటే, మర్యాదగా వస్తావా లేకపోతే నన్నే అక్కడికి రమ్మంటావా అంటూ ఇక పల్లవిని అడగడంతో, వస్తాను ప్లీజ్ నువ్వు ఇక్కడికి రావద్దు అంటూ ఇక పల్లవి అయితే ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా ఆ అర్ధరాత్రి మీద కార్ తీసుకుని ఇక అశ్విన్ని కలవడానికైతే వెళ్తుంది. అక్కడ అశ్విన్ పల్లవిని చూసి, నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, అయినా మనిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ని అంత ఈజీగా ఎలా మర్చిపోయావు? అయినా నువ్వు దాని రిలేషన్ అనుకుంటేనే కదా మర్చిపోవడానికి నేనే ఇంకా పిచ్చివాళ్లాగా మాట్లాడుతున్నాను, ఇంకా నీ మీద నాకు ఆ పిచ్చెందుకో పోవట్లేదు అంటూ అశ్విన్ అయితే పల్లవితో కాస్త తప్పుగా ప్రవర్తిస్తూ తన మీద చేతులు వేస్తూ ఇక పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక పల్లవి, అశ్విన్ మర్యాదగా ఉండదు, ఇలా మీద చేతులు వేస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదు, చూడు నీకింతకు ముందే చెప్పాను, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపో, నీ జీవితం నీది, నా జీవితం నాదని చెప్పాను, కానీ ఎందుకిలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటూ ఇక పల్లవి అయితే అశ్విన్ని అడుగుతూ ఉంటే, అశ్విన్ చూడు నువ్వు చేసిన పని వల్ల నా జీవితమే పోయింది, ఇప్పుడు నేను ఒంటరివాడిగా మిగిలిపోయాను, ఇదంతా తెలిసినా మీ అమ్మని కూడా
బాగానే ప్లాన్ చేసి చంపేశావు అని అనడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక ఇదంతా దొంగచాటుగా వింటున్న అవని అయితే ఆశ్చర్యపోతుంది. ఏంటి, పిన్నిని పల్లవిని చంపిందా అన్నట్టుగా ఇక అవని ఆశ్చర్యపోతూ చూస్తుంటే ఇక పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? మా మామ్ని నేనెందుకు చంపుతాను? చూడు, నీకు నా మీద కోపం ఉండొచ్చు, అలా అని ఇలా లేనిపోని అబండాలు వేస్తే ఊరుకునేది లేదు అంటూ ఇక పల్లవి అశ్విన్తో మాట్లాడుతుంటే, అశ్విన్, ఎందుకు పల్లవి బుకాయిస్తావు? నాకంత తెలుసు. మీ అమ్మని చంపింది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఆస్తి కోసం కన్న తల్లిని కూడా చంపేంత దిగజారిపోయావని అస్సలు ఊహించలేకపోయాను. నన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేసి నన్ను పూర్తిగా నాకేశావు. అలాగే నన్ను నా తల్లిదండ్రులకి దూరం చేశావు. చివరికి ఇదొక టైంపాస్ అన్నట్టుగా నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయావు. కానీ నన్ను ఇబ్బంది పెట్టి నువ్వు నీకు నచ్చిన వాడితో సంతోషంగా ఉండాలి అనుకున్నావు. చేసిన తప్పులు ఊరికే పోతాయా? అందుకేనేమో శ్రీకర్ తప్పుకొని కమల్ని మెడలో తాళి కట్టాడు. ఇష్టం లేని భర్తతో కోపురం చేస్తూ నువ్వు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నావో అనుక్షణం ఆలోచిస్తూ తెగ సంబరపడిపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆ తింగరోడితో కూడా సంతోషంగానే ఉండాలని ప్రయత్నిస్తున్నావంట కదా అంటూ ఇక అశ్విన్ అయితే పల్లవిని అడుగుతుంటే ఒక్కసారిగా పల్లవి, చూడు, అదంతా నీకు అనవసరం. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? గతం గురించి మళ్ళీ ఎందుకు తవ్వుతున్నావు అని అంటుంటే, ఎందుకంటే నువ్వు నాకు గతాన్ని మర్చిపోలేనంత బాధని మిగిల్చావు కాబట్టి. మీ అమ్ముంటే నీ అంత చూసుండేవాణ్ణి అంటూ ఇక ఆయన కన్న తల్లిని చంపేయడానికి నీకు సిగ్గనిపించలేదా అంటూ ఇక అశ్విన్ అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటే, చూడు, అదంతా నా పర్సనల్, నీకు అనవసరమైన విషయం అని అంటుంటే, అంతేలే, తల్లిని చంపబోయిందా నువ్వు నా గురించి ఎక్కడ ఆలోచిస్తావు? సరేలే, అదంతా నాకెందుకు గాని ఇంతకీ నేను చెప్పిందేం చేశావు అని అంటుంటే, దేని గురించి అని అడగడంతో, ఇంకా దేని గురించి, నీ వల్ల నేను ఏదైతే నష్టపోయానో తిరిగి మళ్ళీ నాకది కావాలి అంటూ ఇక అశ్విన్ అయితే పల్లవిని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, చూడు అశ్విన్, జరిగిందేదో జరిగిపోయింది. నువ్విప్పుడు దాని గురించి మర్చిపోతేనే మంచిది. అయినా నీకు ఏమాత్రం కాస్తైనా నా మీద జాలుంటే నన్ను వదిలేసే. చూడు, నీకు ఇంకా ఏసుంది. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. కావాలంటే నీకు మంచి మ్యాచ్ నేనే చూస్తాను అంటూ ఇక పల్లవి మాట్లాడుతుంటే, ఏంటి, నాకు పెళ్లి చేస్తావా? అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను? నా జీవితాన్ని నాశనం చేసి నన్ను ఎవ్వరికీ కాకుండా ఒంటరిగా మిగిల్చి ఇప్పుడు నాకు పెళ్లి చేస్తానంటూ నీతి కబుర్లు చెప్తున్నావా నిన్ను అంటూ ఇక అశ్విన్ అయితే పల్లవి గొంతు పట్టుకుంటాడు. ఒక్కసారిగా అవని స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తుంది. ఇక పల్లవి అలాగే ఆ అశ్విన్ ఇద్దరు కూడా వెనక్కి జరుగుతారు. అక్కడ ఉన్న అవని అయితే, ఏంటిదంతా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటుంటే ఇక పల్లవి ఏం చెప్పాలో అర్థం కాక భయంతో అవని వైపు చూస్తుంది. అవని, పల్లవి, ఇతను చెప్పేది నిజమా? పిన్నిని నువ్వే చంపావా? అసలు ఇతను ఎందుకు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు? దేని గురించి ఇతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? అసలు ఎవరితను చెప్తావా లేదా అంటూ ఇక అవని అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటే, పల్లవి, ఇదంతా నీకెందుకు? అయినా ఇలా నాకు తెలియకుండా నన్ను ఫాలో చేస్తూ ఎందుకొచ్చావంటూ పల్లవి అయితే ఇక అవనిని అడుగుతూ ఉంటే, అవని, నోర్మోయ్, చెల్లెలుగా తప్పు చేస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దే బాధ్యత ఒక అక్కగా నాకుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్తావా లేదా అంటూ ఇక పల్లవిని నిలదీస్తుంటే పల్లవి ఏమీ చెప్పలేకపోతుంది. ఇక అశ్విన్ అయితే, నేను చెప్తాను, ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ ఇక తన గతం గురించి అవనికి చెప్పడం మొదలు పెడతాడు. ఇక అవని అయితే అశ్విన్ చెప్పిన గతాన్ని వింటూ చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది. అలాగే పల్లవి మీద కోపంతో రగిలిపోతుంది. ఇక అవని అయితే పల్లవి వైపు కోపంగా చూస్తూ అశ్విన్ వైపు, చూడు అశ్విన్, నువ్వు చెప్పినా
కథ మొత్తం విన్న తర్వాత నిజంగా నీకు చాలా అన్యాయం జరిగింది. అందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ పల్లవి జీవితాన్ని నాశనం చేస్తానండం తప్పు. నువ్వలా ఆలోచించకూడదు అని అంటుంటే, చూడండి పల్లవి నీ చెల్లెలు కాబట్టి మీరలా మాట్లాడుతున్నారు. కానీ తన వల్ల నా వాళ్ళందరికీ దూరమయ్యాను. అలాగే నన్నెంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాను అంటూ ఇక అశ్విన్ అయితే చాలా బాధపడుతూ అవనితో మాట్లాడుతుంటాడు. అవని అయితే నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ తను కూడా అదంతా కావాలని చేయలేదని చెప్తుంది కదా అని అంటుంటే, లేదు లేదు అవని గారు, అదంతా తను కావాలని చేసింది. వాళ్ళమ్మని తానే చంపేసి ఆ నిందని మీ మీద వేసింది. అలాగే మిమ్మల్ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించింది. కన్న తల్లిని చంపిన ఇట్లాంటి ఆడది నిజంగా మారిపోయింది అంటే నేను ఎట్లా నమ్ముతా అనుకుంటున్నారు? తనే ఇదంతా కావాలని చేసింది అంటూ ఇక అశ్విన్ అయితే గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు. అసలు అశ్విన్కి అలాగే పల్లవికి మధ్యలో ఏం జరిగింది? అసలు అశ్విన్ అవనికి ఏ స్టోరీ చెప్పాడు? అసలు అవని పల్లవి విషయంలో అశ్విన్కి ఎలా నచ్చజెప్పబోతుంది? అసలు పల్లవికి అవని ఎలా బుద్ధి చెప్పబోతుంది? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.